స్టార్టింగ్ డేస్‌లో నేను జిమ్‌కెళ్ళడానికి నేను యూజ్ చేసిన టిప్స్ అండ్ ట్రిక్స్ అంటే జిమ్‌ని ఎప్పుడు కూడా నువ్వు ఒక మోటివేషన్ క్లాస్ లాగా, ఒక మోటివేటెడ్ ప్రాజెక్ట్‌లా చూడొద్దు. అది కూడా నువ్వు డైలీ నువ్వు బ్రష్ ఎలా చేస్తావు, జాబ్ ఎలా చేసుకుంటున్నావు, సేమ్ అలానే ట్రీట్ చేయాలి. దాన్నంటూ ఒక స్పెషల్ ప్రాజెక్ట్‌లా ట్రీట్ చేయొద్దు. అండ్ నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ వెంటనే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ప్రాసెస్‌ని లవ్ చేయి. జిమ్‌కెళ్ళడాన్ని అలవాటు చేసుకో. మంచిగా వెళ్ళి నువ్వు డైలీ నువ్వు ఈరోజు 20 కేజీలు లిఫ్ట్ చేస్తే, ఒక 10 కేజీలు లిఫ్ట్ చేస్తే, రేపొద్దున 20 కేజీలు, 15 కేజీలు, 11 కేజీలు లిఫ్ట్ చేస్తే ఆ స్ట్రెంగ్త్‌ని ఫీల్ అవ్వు. సో, డైట్ నువ్వు స్టార్ట్ చేసిన ఒక 2 వీక్స్ తర్వాత లోపు నుండి నువ్వు డైట్ చేంజ్ చేసావంటే డెఫినిట్‌గా డైట్ వల్ల నీ రిజల్ట్స్ మంచిగా చూస్తావు. నువ్వు రిజల్ట్స్ చూస్తే అసలు వదలవు. అండ్ ఇంకోటి ఏంటంటే నీ ఎన్విరాన్మెంట్ మార్చుకోవాలి. లైక్ నేను పర్సనల్‌గా నేను చేసింది ఏంటంటే, నేను ఇలా ఇంట్లో జిమ్ పోస్టర్స్ అవి పెట్టుకోవడం. నేను రోజు లేవగానే ఆ ఫిజిక్‌కి చూస్తా. నా డ్రీమ్ ఫిజిక్ ఏంటనంటే అదే. ఒక ఫిక్స్డ్ స్కెడ్యూల్ అంటూ పెట్టుకో. మార్నింగ్ 6కి వెళ్ళాలనుకుంటే 6కి వెళ్ళాలంటే నువ్వు 5కి లేవాలి. 5కి లేవాలంటే నువ్వు నైట్ 11 లోపే పడుకోవాలి. 11 లోపు పడుకోవాలంటే నువ్వు యాక్టివిటీస్ అన్ని 11 లోపు పూర్తి చేసుకుంటావు కదా! కంప్లీట్ చేసుకుంటావు కదా! సో, నీకు అలా ఒక టైం అంటూ అలవాటు అవుతది. ఏదైనా సరే ఒక 21 డేస్ చెయ్యి. డెఫినిట్‌గా నువ్వు 21 22nd డే నుంచి నువ్వు వద్దన్నా నువ్వు చేసుకుంటావు.